అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 23 అల్ మూమినూన్ విశ్వాసుల్ సూరా. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. 23 అల్ మూమినూన్ విశ్వాసులు సూరా. పరిచయం. ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 118 ఆయతులు ఉన్నాయి. ధార్మిక విశ్వాసానికి సంబంధించిన ముఖ్య సూత్రాలను ఈ సూరాలో నొక్కి చెప్పడం జరిగింది. తౌహీద్, ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర, మరణానంతరం మళ్ళీ లేపబడడం వంటి విశ్వాసాలను ఇందులో ప్రభావవంతంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సూరా ప్రారంభములో విశ్వాసులను గురించి, వారి గుణగణాలను గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ సూరాలో ప్రస్తావించబడిన విశ్వాసుల గుణగణాలు: 1. వారు తమ నమాజుల్లో అణకువగా ఉంటారు. 2. వ్యర్థ ప్రసంగాలకు దూరంగా ఉంటారు. 3. జకాత్ చెల్లిస్తారు. 4. అక్రమ సంబంధాలకు పాల్పడరు. 5. తమకు అప్పగించబడిన వాటి విషయంలో నిజాయితీగా ఉంటారు. 6. తమ వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు. 7. తమ నమాజులను ఖచ్చితంగా పాటిస్తారు. ఈ సూరా అవిశ్వాసుల గుణగణాలను వర్ణించింది. వారు పరిధులు అతిక్రమించేవారు, జ్ఞానం లేనివారు, అహంభావులు, అయోమయంకి గురైనవారు, వారు అల్లాహ్ను విశ్వసించడానికి నిరాకరించిన వారు, దేవుని చిహ్నాలపై ఆలోచించడానికి సిద్ధపడనివారు, సత్యాన్ని అసహించుకుంటారు, రుజుమార్గం నుంచి తప్పుకుంటారు. వారు దేవుడు పంపిన ప్రవక్తలను తిరస్కరిస్తారు, ప్రవక్తలు పిచ్చివారని, మంత్రగాళ్ళని ఆరోపిస్తారు. సూరతుల్ మూమినూన్. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. 23 అల్ మూమినూన్ సూరా. అవతరణ మక్కా. ఆయతులు 118. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. قد أفلح المؤمنون. ఆయత్ నంబర్ 1. నిశ్చయముగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వ్యాఖ్యానం. 1. ఫలాహ్ అంటే చీల్చటం, నరకటం, కోయటం అని అర్థం. వ్యవసాయం చేసేవారిని కూడా ఫలాహ్ అని అంటారు. ఎందుకంటే రైతు నేలను దుక్కి లేదా త్రవ్వి విత్తనం నాటుతాడు. బంధనాలను తెంచుకుంటూ, అవరోధాలను అధిగమిస్తూ పోయి తన లక్ష్యాన్ని ఛేదించిన వ్యక్తిని ముఫ్లిహూన్, విజేతగా వ్యవహరిస్తారు. అయితే షరియత్ పరిభాషలో విజేత ఎవరంటే అతడు ప్రాపంచిక జీవితం గడుపుతూ తన ప్రభువును ప్రసన్నుని చేసేవాడు. తద్వారా అతను పరలోకంలో తన నిజప్రభు క్షమాభిక్షకు అర్హుడుగా ఖరారు చేయబడతాడు. దాంతో పాటు ప్రాపంచిక అనుగ్రహాలు కూడా అతనికి లభిస్తే ఇక చెప్పాల్సిందేముంది? సుబహానల్లా. అయితే సిసలైన సాఫల్యం మాత్రం పరలోక సాఫల్యమే. కానీ ప్రజలు ప్రాపంచిక జీవితంలో ఆస్తిపాస్తులు, అధికారాలు, పదవులు లభించిన వారినే భాగ్యవంతులుగా, విజేతలుగా భావిస్తుంటారు. సిసలైన విజేతలు ఎవరో, వారి గుణగణాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పడం జరిగింది. ఉదాహరణకు తరువాతి ఆయతులో చూడండి. ఆయత్ నెంబర్ 2. الذين هم في صلاتهم خاشعون. ఆయత్ నెంబర్ 2. వారు ఎలాంటి వారంటే తమ నమాజుల్లో వారు అణకువ కలిగి ఉంటారు. వ్యాఖ్యానం. ఖాసివూన్ అని అనబడింది. ఖుషూ అంటే మానసిక ఏకాగ్రత, మనసును లగ్నం చేయడం, భక్తిభావంతో అణగారిపోవడం అని అర్థం. నమాజులో
ఏకాగ్రత పొందడం అంటే ఆలోచనలను ఇతరత్రా వ్యాపకాలపైకి పోనివ్వకుండా ఉంచాలి. మనసులో దేవుని ఔన్నత్యం, భయం పాదుకునేలా చేయాలి. అశ్రద్ధ, పరధ్యానం, చిరాకు వంటి వాటిని దరికి చేరనివ్వరాదు. నమాజులో అటు ఇటు చూడడం, కదలడం, మాటి మాటికి జుత్తును దుస్తులను సరిచేసుకోవడం లాంటివన్నీ అణకువకు విరుద్ధమైనవి. ఒక సాధారణ వ్యక్తి రాజ్యాధికారి సమక్షంలోకి వెళ్ళినప్పుడు ఎంతో వినమ్రుడై నిలబడతాడు. అలాంటిది సర్వలోక ప్రభువు సమక్షంలో ప్రార్థనకు నిలబడినప్పుడు ఇంకెంత వినయం, మరెంత వినమ్రత ఉట్టిపడాలో ఆలోచించండి. ఆయత్ నెంబర్ 3. والذين هم عن اللغو معرضون. ఆయత్ నెంబర్ 3. వారు పనికి మాలిన వాటిని పట్టించుకోరు. వ్యాఖ్యానం 3. లగవున్ అంటే నిరర్ధకమైన పనులు, పనికిరాని మాటలు, వ్యర్థ విషయాలు అని అర్థం. లేదా ప్రాపంచికంగా కానీ ధార్మికంగా కానీ నష్టం చేకూర్చే విషయాలు అని భావం. వాటిని పట్టించుకోకపోవడం అంటే వాటికి పాల్పడకపోవడం అటుంచి కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. పైగా అలాంటి వాటికి ఆమడు దూరాన ఉండాలి. ఆయత్ నెంబర్ 4. والذين هم للزكاة فاعلون. ఆయత్ నెంబర్ 4. వారు తమపై విధించబడిన జకాతు విధానాన్ని పాటిస్తారు. వ్యాఖ్యానం 4 అంటే అల్లాహ్ విధిగా చేసిన జకాతును చెల్లిస్తారని భావం. జకాతుకి సంబంధించిన పరిమాణం, నిష్పత్తి తదితర తఫ్సీళ్లు మదీనాలో అవతరించినప్పటికీ మౌలిక ఆదేశం మాత్రం మక్కాలోనే అవతరించిందని పండితులు అంటున్నారు. ఆత్మశుద్ధికి దోహదపడే నడవడికను తీర్చిదిద్దే పనులను చేయాలన్నది ఈ ఆయత్ భావమని మరికొంతమంది విద్వాంసులు వ్యాఖ్యానించారు. ఆయతుల నెంబర్స్ 5, 6, 7. والذين هم لفروجهم حافظون. ఆయత్ నెంబర్ 5. వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు. إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين. ఆయత్ నెంబర్ 6. అయితే తమ భార్యల షరియత్ ప్రకారం తమ యాజమాన్యంలోనికి వచ్చిన బానిసరాళ్ల విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు. فمن ابتغى وراء ذلك فأولئك هم العادون. ఆయత్ నెంబర్ 7. కానీ ఎవరైనా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దు మీరిన వారు అవుతారు. వ్యాఖ్యానం 5. దీని ప్రకారం ఇస్లాంలో ఆ పద్ధతికి ఇప్పుడు ఏమాత్రమూ అనుమతి లేదని విదితమవుతుంది. లైంగిక వాంఛల పరిపూర్తికి ధర్మసమ్మతమైన పద్ధతులు 2 ఉన్నాయి. 1 ఇల్లాలితో సమాగమం జరపటం, 2 యాజమాన్యంలోనికి వచ్చిన బానిసరాలతో సంభోగించడం. అయితే ప్రస్తుతం అలాంటి బానిసరాళ్ళ ఉనికి ఎక్కడా లేదు. 1400 సంవత్సరాల క్రితం జరిగిన ధర్మయుద్ధాల వంటివి జరిగే పరిస్థితి కనుక ఏర్పడి తద్వారా షరియత్బద్ధంగా స్త్రీల యాజమాన్యంలోనికి వస్తే అట్టి పరిస్థితుల్లో అలాంటి బానిసరాళ్లతో సమాగమం జరపడం ధర్మసమ్మతం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నికా ద్వారా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన స్త్రీతో తప్ప మరొకరితో లైంగిక కోరికే తీర్చుకోవడం నిషిద్ధం, హరాం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.